వాళ్ళు చేసుకోవాలి. ఇక నా ఆత్మ పోషణ ఏమిటి, నా ఉద్ధరణ ఏమిటి? ఈశ్వరుడు నాకు ఒక జన్మనిచ్చాడు, ఈ జన్మలో ఈ భాగం అయిపోయింది, ఇంకెవరికైనా 10 మందికి సహాయం చేయాలేమో, 10 మందిని ఉద్ధరించాలేమో, ఏమిటి నా కర్తవ్యమో అని మీరు పాగులాడారనుకోండి, అప్పుడు మనకి ఒక మార్గం కనబడుతుంది. అంటే ఇది మనం ఒకవేళ చనిపోయారనుకోండి, అక్కడ చేసుకోలేదు, అక్కడ పితృదేవతలు కూడా అయ్యో నేను చేసుకోలేదు, బతుకున్నంత కాలము నా భార్యకు పిల్లలకు సంపాదించాను, ఇల్లు కట్టించాను, బంగారం జయించాను, అన్ని చేశాను, ఇప్పుడు నేను పోయాక నా కళ్ళు కనబడట్లేదు, దారి కూడా కనబడదు. ఇప్పుడు మీరు ఎందుకు ఈ కార్తీక మాసంలో దీపాలు పెడతారు, ఎందుకు గోదానం చేస్తారు అంటే ఇవన్నీ చేస్తే ఏమిటంటే అక్కడ చనిపోయినటువంటి వాళ్ళకి దారి కనబడుతుంది. ఇది అన్నమాట. అంటే ఇక వారి తపస్సు ఫలించి, అంటే ఆ పితృదేవత తపస్సు ఫలించి వారు దేవర్షి పితృలుగా మారుతారట. ఒకవేళ మనం ఇక్కడికి వచ్చి బాగా చేసామనుకోండి, ఇప్పుడు నేను చెప్పాను కాళ్ళు ఎగరేస్తారని, అంటే వాళ్ళు దేవతలతో సమానం అవుతారట. అక్కడ దేవతలతో సమానమై వాళ్ళు ఏం చేస్తారంటే ఈశ్వరి ముందుకు ఉన్నత లోకాలకి పోవడానికి ముందుకు వెళ్తారు. కాశీఖండము 27వ అధ్యాయంలో 62వ శ్లోకంలో చెప్తాడు, కాశీకి వచ్చి సమదృష్టితో విష్ణువును ఈశ్వరుని దర్శించినట్లయితే, అంటే మనం కాశీ వచ్చాం కదా, కాశీకి అధిపతి ఎవరంటే విశ్వనాథుడు. అలాగే విశ్వనాథుడి హృదయంలో ఎవరుంటారంటే అమ్మవారు ఉంటుంది, అలాగే విష్ణుమూర్తి ఉంటాడు. కాబట్టి మనం కాశీకి వచ్చి విష్ణుమూర్తికి, అమ్మవారికి, ఈశ్వరికి గౌరవం ఇచ్చినట్లయితే వారికి తప్పక గంగా మహత్యము, గంగా స్నాన ఫలితం కూడా వస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈశ్వరుని మీరు పట్టుకున్నారు, ఇక ఆటోమేటిక్ గంగమ్మ కూడా వచ్చేస్తుంది మీ పక్కకి. కాశీఖండం అదే 27వ అధ్యాయంలో 63వ శ్లోకంలో కాశీ యందు ఉంటూ గంగా తీరమందు నివసించు. ఎవరన్నా ఒకవేళ కొంతమంది ఉంటారు ఇతర తీర్థములు గొప్పవని, లేక అక్కడ ఉన్నటువంటి వారు గొప్పవని, ఈ కాశీ క్షేత్రం గొప్పది కాదని, గంగను గొప్పది కాదని అలా ఎవరన్నా అన్నట్లయితే అటువంటి వాళ్ళట నరక ప్రాప్తికి వెళ్తారు. చూడండి, ఈశ్వరే చెప్తున్నాడు. అంటే మనం అందుకని మనం ఏం చేయాలంటే మనకి బాగా తెలిసిందనుకోండి మనం మాట్లాడాలి, లేదనుకోండి ఇటువంటి ప్రదేశాలలో మౌనంగా ఉండాలి, అంటే క్షమించాలి. ఎవరో ఒక పెద్ద గురువు గారు అక్కడ ఏదో ప్రవచనం చెప్తున్నారు అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను, నేను కాదమ్మా. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి అబ్బో ఆయన అంత గొప్ప, ఆయన అంత బాగా చెప్తాడా అని అన్నాడు అనుకోండి, అది పాపం కింద వెళ్ళిపోతుంది. అంటే మనం అక్కడ వినడమా, లేదు ఒక నమస్కారం పెట్టడమా, వెళ్ళిపోవడం. అంటే క్షమించాలి. నాతో చాలా మంది యాత్రికులు వచ్చిన వాళ్ళు కాశీ విశ్వనాథుడి దగ్గరికి వెళ్తారు కదా, ఆ శివలింగాన్ని పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే శివలింగం ఎక్కడో పైన కనబడుతుంది, మన అందరికి మనకి ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళన్నీ గర్భగుళ్ళన్నీ పైన ఉంటాయి, ఆ గర్భగుళ్ళన్నీ పైన ఉంటే బాగా అలంకారం చేసేసి బంగారు నగలు పెట్టేసి బాగా దీప నైవేద్యాలతో శోభాయమానంగా ఉంటుంది అనుకుని కొంతమంది కాశీకి వచ్చేవాళ్ళు ఉంటారు. అదేదో సినిమాలో మనకి చూపిస్తారు కదా, హరిశ్చంద్ర సినిమాలో అలా ఉంటుంది అనుకొని వస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక ఆ కీలో తెలియకుండా గబగబా దోసేస్తే ఎక్కడ అసలు ఈశ్వరుడే కనబడలేదు, అంటే వాళ్ళు పైన చూస్తుంటారు. అర్థమవుతుందా? నేను కింద చూద్దామా అంటే అక్కడ ఉన్న పూజారి కాళ్ళ మధ్యలో అది కనబడదాయి. అంటే ఇక్కడ ఈశ్వరుడు మాయ చూస్తున్నాడు మళ్ళా మనల్ని. అరే నేను సర్వాంతర్యామి, 88 కిలోమీటర్లు జ్యోతి స్వరూపంగా ఉన్నాను, నీకు ఒక రూపంగా కనబడడానికి, నీ మనసుని మళ్ళా మరలించడానికి సూక్ష్మంగా ఇక్కడ ఒక శివలింగ రూపంలో భూభాగంలో కనబడుతున్నాను. నువ్వు నిజంగా మనసు పెట్టి భక్తి పెట్టి నువ్వు చూడగలిగితే కనబడతాను. నువ్వు అంతేగాని నేను ఆ ట్రైన్లోకి పోవాలి, ఇప్పుడు ఈ రూమ్లోకి పోవాలి, ఆ రూమ్ రెంట్ ఎంత, ఈ రూమ్ రెంట్ ఎంత, మీకు ఆంధ్ర భోజనం పెడుతున్నారా, లేకపోతే మీ దగ్గర టీలు బాగా కాఫీలు దొరుకుతున్నాయా అనుకుంటా మనకి ఇలా మాట్లాడుకుంటా పోయానుకో, ఆ పోలీసు వాళ్ళు దోసేస్తారు, అక్కడ శివలింగం కనబడదు. అర్థమవుతుందా? ఇది జరుగుతుంది. అంటే మనం వెళుతున్నామంటే మనం నిజంగా ఆ విశ్వనాథం మొదటిసారిగా వెళుతున్నప్పుడు మనం చూసుకోవాలి, అమ్మా ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది. చదువుకున్న వాళ్ళంటే ఏదో గూగుల్లో చూస్తున్నారు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మా ఈశ్వరుడు ఎలా ఉంటాడు అక్కడ అని తెలుసుకుని, అంటే మనం దేని యందు పోతున్నామో దాని యందు రమించాలి. అక్కడికి వెళ్ళి వేరేది పట్టుకున్నాం అనుకోండి
ఈ యొక్క అవకాశం పోతుంది. ఇది అన్నమాట. అంటే ఇది చెప్తున్నాడు. ఒకవేళ అలా కానీ మనము ఇలా మహిమను చెప్పకపోతే, అంటే విమర్శించినట్లయితే, అంటే తెలియని వాళ్ళు చేస్తుంటాం అలాగా. కాశీఖండము 27వ అధ్యాయంలో 64వ శ్లోకంలో చెప్తున్నాడు 60,000 గణములు. మీకు ఇప్పుడు చెప్తున్నాను, కాశీలో మీకు మొన్నటి వరకు నేను చదివిన ఒక దానిలో 720 గణాలని చెప్పాను. కానీ ఈశ్వరుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమని, కాశీఖండం 27వ అధ్యాయంలో 64వ శ్లోకంలో చెప్తున్నాడు, కాశీలో గంగను మాత్రమే, అంటే 60,000 గణములు గంగామాతకు రక్షణగా ఉంటారట. ఎంతమంది? 60,000 మంది గణములు ఆ గంగామాతకి రక్షణగా ఉంటారంట. మీరు వెళ్ళి అక్కడ ఏమైనా చేస్తున్నారో వాళ్ళు మీరు లోపల అనుకునే కూడా ఎనబెట్టగలరు. అర్థమవుతుందా? అది అనమాట. అంటే క్షమించాలి. ఆపునన్న కొంతమంది మొదటిగా గంగామాతను 60,000 గణములు రక్షిస్తూ